రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న వాతావరణానికి సంబంధించి ఇటు ఈదురుగాలులు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, అలాగే కొడుతున్న ఎండలకు సంబంధించి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు కావచ్చు, ఏ రోజు ఏ విధంగా ఎండలు ఉంటున్నాయి, అలాగే పలు చోట్ల వస్తున్న ఈ యొక్క వడగళ్ల వానకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రస్తుతం మనం చూస్తున్నాము మరో 3 రోజుల్లో కూడా ఈ యొక్క వాతావరణం తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి, వడగళ్ల వానలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎన్ని రోజులు ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుంది? మనకి ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్న సమయంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చి మనకి విండ్ డైరెక్షన్స్ మార్పులు వస్తుంటాయి. మనకి జనరల్గా ఉత్తర దిశ నుంచి అలాగే వాయువ్య దిశ నుంచి గాలులు వచ్చినప్పుడు టెంపరేచర్లు అదే పనిగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇట్లా పెరిగినప్పుడు మధ్యలో మళ్ళీ ఉపరితలంలో మార్పులు వచ్చినప్పుడు మనకి తూర్పు నుంచి కానీ అలాగే పశ్చిమ దిక్కు నుంచి కానీ గాలులు వచ్చినట్టయితే ఈ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు ప్రవేశిస్తాయి. వేడిగా ఉన్న భూభాగం మీదకి ఇట్లా తేమగాలులు వచ్చినప్పుడు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇలా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ల వాన ఇటువంటివి ఉంటాయి. సో ఇటువంటి పరిణామం మనకి గత 2-3 రోజులు బట్టి మళ్ళీ కొనసాగుతుంది. సో ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు చూసినట్టయితే ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణ మన సిటీలోని 3 జిల్లాలు, మహబూబ్ నగర్ ప్రాంతం, ఇటు తూర్పు తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తం, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో మనకి ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలు ఉండే అవకాశం ఈ రోజు ఉంది. అట్లాగే రాగల 2 రోజుల్లో కూడా ఈ కొన్ని జిల్లాల్లో మనకి ఇటువంటి అవకాశం అయితే ఉంది. సార్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. రీసెంట్ గా చూసుకున్నట్లయితే వడగళ్ల వాన కూడా పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ 3 రోజులలో రాబోయే తుఫాన్కు సంబంధించి కూడా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అదే విధంగా ఇటు బేగంపేట, ఈ ప్రాంతాల్లో ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయి? మనకి ఈ సిటీలో వివిధ ప్రాంతాల్లో ఇవి ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడతాయి అన్నది మనం ఒక 3 గంటల ముందే చెప్పగలుగుతాము. ఇది ఎందుకంటే వేడిమి ఎక్కడ ఉందో అక్కడ తేమగాలి ప్రవేశించినట్టయితే సడన్ గా ఒక 1-2 గంటల్లోనే ఇవి డెవలప్ అవుతాయి. అంతకు ముందు మనకి వాతావరణం అంతా పొడిగా ఉండి శుభ్రంగా ఎండగాస్తూ ఉంటుంది. సో ఇవి ఏంటంటే చాలా షార్ట్ టర్మ్ గా వచ్చే సిచ్యుయేషన్. సో దీనికి అవకాశం ఉందా లేదా అన్నదే మనము జిల్లాలో మొత్తం లార్జ్ ఏరియాలో అంటే సిటీలో ఇప్పుడు మనకి 50 కిలోమీటర్లు దాటి పరిధి విస్తరించింది మన సిటీలో అసలు అవకాశం ఉందా లేదా అన్న విషయం మటుకు మనం ముందు ఫోర్కాస్ట్ చేయగలుగుతాము. ఫోర్కాస్ట్ చేసిన తర్వాత రాగల 3 గంటల్లో ఏ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా వస్తుందన్నది మనకి నౌకాస్ట్ బులెటిన్స్ ప్రతి 3 గంటలకి రిలీజ్ అవుతుంటాయి. దాంట్లో మనకి యాక్చువల్ రాడార్లో మనకి క్లౌడ్ ఫార్మేషన్ బట్టి మనకి యాక్చువల్ గా బంజారా హిల్స్ లో పడుతుందా, లేకపోతే వనస్థలపురంలో పడుతుందా, ఎల్బీ నగర్ లో పడుతుందా అన్నది మనం ప్రతి 3 గంటలకి ఆ బులెటిన్ లో మనం సూచించడం జరుగుతుంది. సార్, ఈ 3 days లో వడగళ్ల వాన వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి అనేది ముందే ప్రిడిక్ట్ చేయగలమా? ఈ రోజు మనకి వడగళ్ల వాన వచ్చే జిల్లాలను మనం ప్రిడిక్ట్ చేయగలము. అది మనం ఏంటంటే ఈ రోజు చూసినట్టయితే మనకి సంగారెడ్డి, మెదక్ ప్రాంతంలోను, అలాగే ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, జయశంకర్ ప్రాంతంలోనూ ఇటువంటి అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి మనము ఈ హెయిల్ స్టోమ్ అంటే ఈ రాళ్ల వానకి అవకాశం ఉందని వార్నింగ్ పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని భయాందోళన పరిస్థితులు అయితే వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిజంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు నిజంగానే ఎక్కువ ఉన్నాయా, ఇవి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయా? మనకి అంటే రోజువారీ కాకుండా మామూలుగా సీజన్ వారీగా చూసుకున్నట్టయితే మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంటే కరెక్ట్ గా ఈ రోజు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అని చూసుకున్నట్టయితే ఒక రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. ఆ రకంగా కాకుండా మనం సీజన్ వారీగా మనకి 40-50 సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్ ఈ పర్టికులర్ డేకి ఉంటుంది మన దగ్గర వివిధ ప్రాంతాలది. సో ఆ రకంగా పోల్చి చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నార్మల్ యావరేజ్ టెంపరేచర్ ఈ రోజు మనకి ఏప్రిల్ 21వ తారీఖు యావరేజ్ టెంపరేచర్ తో పోల్చి చూసుకున్నట్టయితే ఒక 0.5 నుంచి 1 డిగ్రీ ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండగా
ఒక 0.5 డిగ్రీస్ కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంది. సో ఓవరాల్గా టెంపరేచర్స్ అయితే రేంజ్ని మించి పోలేదు, ఇంచుమించుగా అదే స్థాయిలో ఉన్నాయి. మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుని చూసుకున్నా సరే ఇంచుమించుగా 1-2 డిగ్రీలు అటు ఇటుగా ఇంచుమించు అదే స్థాయిలో నడుస్తుంది. సార్, ప్రస్తుతము ఇటు ఏదైతే పంటలు వేసే వాళ్ళు కావచ్చు, అంటే ఎండాకాలం సమయంలో ఎక్కువగా నీటి కొరత అనేది ఉంటుంది. సో ఈ టైంలో ఇటు రైతులు కావచ్చు, అటు మత్స్యకారులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో టెంపరేచర్లు మనకి ఏప్రిల్లో టెంపరేచర్లు నార్మల్ రేంజ్ వచ్చి 39 నుంచి 43 డిగ్రీల వరకు ఏప్రిల్లో ఉంటుంది. అలాగే మే నెలలో చూసినట్టయితే 39 నుంచి 44 డిగ్రీల వరకు మే నెలలో ఉంటుంది. ఈ రేంజ్ని దాటి 1-2 డిగ్రీలు మనకి జనరల్గా కొన్ని జిల్లాల్లో 2-3 రోజులు ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి అప్పుడు ఏంటంటే మనకి నీటి కొరత కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వేసవి కాలంలో ఇలాంటి థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా మంచి వానలే పడతాయి. ఆ వానలు పడినప్పుడు యాక్చువల్గా మనం ఆ వాన నీటిని ఎవరు ఉపయోగించుకోవటం లేదు. ఇంకుడు గుంతలో ఇటువంటివి మనకి బోర్ దగ్గరలో ఉన్నట్టయితే బోర్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి వచ్చే మాన్సూన్లో యాక్చువల్గా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో మాన్సూన్ డిలే అయినా కూడా ఇటువంటి ఏర్పాటు ప్రతి ఇంట్లోనూ ఉన్నట్టయితే భూగర్భ జలాలని మనం పెంచుకున్నట్టయితే కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సార్, మీరు ఇక్కడ కలర్స్ తోటి మెన్షన్ చేస్తున్నారు కదా, ఈ కలర్స్ మీనింగ్ ఏంది అసలు? ఇక్కడ ఉన్న కలర్స్ ని బట్టి ఏ విధంగా చూస్తారు? మనం ఎల్లో అలర్ట్ పెట్టామంటే ఈరోజు థండర్ స్టార్మ్కి ఇది ఎల్లో అలర్ట్. అట్లాగే ఈ విండ్ని బట్టి, ఈ విండ్ బార్ని బట్టి ఏంటంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో విండ్ కూడా ఉండే అవకాశం ఉంది థండర్ స్టార్మ్ పడిన సమయంలో అని దీనికి అర్థం. ఈ గ్రీన్గా ఉన్న దగ్గర ఏంటంటే ప్రస్తుతం ఈరోజు డ్రై వెదర్ కొనసాగే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాము ఏ విధమైన వాతావరణం ఉండేది, అదే విధంగా వాతావరణ శాఖ అధికారులు ఈ కలర్స్ ని మెన్షన్ చేసి ఏ విధంగా ఆ ప్రాంతాల్లో ఉండే యొక్క వాతావరణ వివరాలను కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా గంటకి కూడా దీన్ని అప్డేట్ చేస్తున్నాము. ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి వర్షపాతం ఉండబోతుంది, అంతేకాకుండా ఎలాంటి వెదర్ ఉండబోతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా అధికారులకు సమాచారం అందించడంతో పాటు అటు రైతులు, ఇటు మత్స్యకారులే కాకుండా ఇటు సిటీలలో ఉండే జనాలు కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలి, లేదంటే కొంతవరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం మంచిదని కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ అఖిల్తో లిఖిత, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.